సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం షుగర్ వ్యాధి గురించి తెలుసుకోండి అనే ఈ కార్యక్రమం ద్వారా షుగర్కి సంబంధించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు షుగర్ అదుపులో ఉండకపోవడానికి కారణాలేమిటో చూద్దాం. ఒంట్లో తగినంత ఇన్సులిన్ లేకపోవడం వల్ల, మందు బిళ్ళలు సరిగ్గా వేసుకోకపోవడం వల్ల, మందులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఆహార నియంత్రణ సరిగా పాటించకపోవడం వల్ల, తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల, ఒంట్లో ఇన్ఫెక్షన్ అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ కావచ్చు, ఊపిరితిత్తుల్లో నిమ్ము వంటివి పేరుకోవడం వల్ల కానీ, ఆపరేషన్స్ జరగడం వల్ల కానీ, గుండెపోటు, పక్షవాతం వంటి రక్తనాళాల ప్రమాదాలు ఏర్పడినప్పుడు కానీ, అధిక మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు కానీ, కొన్ని రకాల మందులు ఉదాహరణకు స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు కానీ షుగర్ అదుపులో ఉండకుండా అవుతుంది. అలాగే షుగర్ వ్యాధిలో టాబ్లెట్స్ సరిగ్గా పనిచేయకపోవడానికి కారణాలు ఏమిటంటే ఆహారం అతిగా తీసుకోవడం వల్ల, మందులు సరిగా వాడకపోవడం వల్ల, వ్యాయామం లేకపోవడం వల్ల, అధిక మానసిక ఒత్తిడి వల్ల, తరచూ క్రిమి దోషాలకు గురి కావడం వల్ల, సరైన నిద్ర లేకపోవడం వల్ల, అలాగే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కూడా మందులు వాడుతున్నప్పటికీ షుగర్ అదుపులో లేకుండా అవుతుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడేవారు వాటి నీడిల్స్ను, సిరంజ్లను 2-3 రోజులకు ఒకసారి తప్పకుండా మార్చుకోవాలి. అలాగే ఈ నీడిల్స్ నుండి మందు సక్రమంగా శరీరంలోకి వెళ్తున్నది లేనిది పరీక్షించుకోవాలి. ఈరోజు మనం షుగర్ అదుపులో ఉండకపోవడానికి కారణాలేమిటో చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.